హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. టాపిక్ ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మేము మీకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయాము, దానికి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం గతంలో చేసినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి విధానాలు కావచ్చు అని ఏదైనా చెప్తే కొంతమంది పబ్లిక్ మారొచ్చు. సరేలే, ఈ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయంటున్నారు కదా, బహుశా మరి అమలు చేయలేకపోయారేమనుకొని మళ్ళీ ఓట్లు వేయచ్చు. కానీ ఉద్యోగస్తుల విషయంలో మాత్రం మీరు ఇదే రకమైనటువంటి మాట మార్చి వారిని మోసం చేస్తే డెఫినెట్గా ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సో ఈ ఉద్యోగస్తులు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించినటువంటి వీళ్ళు మరి కార్యాచరణ రూపొందించుకుంటున్నారని తెలిసినటువంటి కూటమి వారితో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఎవరైతే మంత్రులు పయ్యావుల కేశవ్ గారు కానీ, అనగాని ప్రసాద్ గారు కానీ, సత్యకుమార్ గారు వీరితో ఉపసంఘం ఏదైతుందో వీళ్ళు వారితో చర్చలు జరపడం కంటే ఉద్యోగస్తుల ప్రధానమైనటువంటి డిమాండ్లు మంచి పిఆర్సీ, ఐఆర్ కానీ, 5 డిఏలు, కోట్లలో బకాయిలు, 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం ఇప్పటివరకు కూడా. సో ఇట్లా కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నిటినీ నెరవేర్చాలని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారో చర్చలకు పిలిచింది లేదు, మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు కార్యాచరణ రూపొందించుకొని ఉధృతం చేస్తారనే దీంట్లో ఉన్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో చర్చలు జరిపారు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా హామీ ఇచ్చారా? ఏమీ లేదు. జస్ట్ చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పినారు, అంతే. అది దీంతో వాళ్ళు చల్లబడతారని అనుకుంటున్నారు వీళ్ళు. నిజంగానే ఉద్యోగస్తులకు మేలు చేయాలి, నిజంగానే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ఆలోచన ఉంటే కనుక ఇక్కడ ఏవి నెరవేర్చకపోగా వీళ్ళు రోజుకొక జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను భయపెట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు కానీ, లేకపోతే సోషల్ మీడియా వేదిక కానీ మరి ఎక్కడైనా చోట వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, బూతులు మాట్లాడారు కాబట్టి అరెస్ట్ చేస్తామనేది అయితే చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి. కానీ ఉద్యోగస్తుల విషయంలో అలా చెప్పడానికి లేదు కాబట్టి జీవోల ద్వారా వాళ్ళని గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు ఉద్యోగస్తులు చెప్తున్నది ఏంటంటే 1426 జీవో ద్వారా అగ్రీడ్ లిస్ట్ అంట ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఇందులో కొంతమంది ఉద్యోగులపైన చర్యలు తీసుకునే విధంగా, అంటే వారిపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, వారిపైన ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి అందులో ఈ అగ్రీడ్ లిస్టులో వీళ్ళందరినీ చేర్చి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి, వారిని భయపెట్టడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వాళ్ళని అడ్డుకట్టే వేసేటువంటి ఒక ప్రయత్నం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే లక్ష్యం. సో ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, ఏంటి ఉద్యోగస్తులు తప్పు చేస్తే ప్రశ్నించవద్దా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా, ఆరోపణలు వచ్చినప్పుడు, ఫిర్యాదులు వచ్చినప్పుడు అంటే ఎస్, ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోవద్దు అనట్లేదు. కానీ అది సాధారణంగా ఉండాలి. చర్యలు తీసుకోవడం ఇట్లాంటివి అంతవరకు ఓకే. కానీ ఇట్లా జీవోలు తీసుకొచ్చి ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఖచ్చితంగా అది నిరంకుశ పాలన అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అదే చర్చ మొదలైంది. ఏదైతే 1999, 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తుల విషయంలో ఏ రకంగా అయితే ఆయన ప్రవర్తించాడో అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ రోజు బయటపడి చెప్పాడు, ఈరోజు బయటపడకుండా లోపటి చేస్తూ ఉన్నాడు. మరుగుదొడ్లు అడగండి, మరుగుదొడ్లు ఫోటోలు తీయండి, లేకపోతే వేరే వాళ్ళు కాల్స్ చేయండి, ఇట్లాంటి పనులు పెట్టి, లేకపోతే ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి మీరు లంచగొండే అధికారులు ఉన్నారా, మీరు ఎవరికైనా ఇచ్చారా, అది చేశారా, ఇట్లాంటి వాళ్ళని అడిగి అవమానపరచడం. సరే, నిజంగానే అవినీతి చేసి ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ వీళ్ళంతకు వీళ్ళు అడిగిపిచ్చి ఇట్లాంటి చేయడం వల్ల కొంతమంది అవమానకరంగా ఉంటుంది ఉద్యోగస్తుల విషయంలో ఈ రకంగా అడగడము అనేటువంటిది. సో కాబట్టి ఇట్లా అవమానపరుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం ఉద్యోగస్తుల విషయంలో ఏంటంటే, ఆయన మనసులో మాట, గతంలో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఉద్యోగస్తులకు జాబ్ సెక్యూరిటీ అనేది ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మనసులో మాట. సమ్మె చేసే హక్కు అసలే ఉండకూడదు, స్థిరమైనటువంటి పదవీ కాలం అసలే ఉండకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నేను మారాను, నన్ను నమ్మండి అని చెప్పి 2024లో నేను మారిన మనిషిని, గతంలో మాదిరిగా కాదు, మీతో ఫ్రెండ్లీగా ఉంటా, మీ డిమాండ్లు నెరవేరుస్తా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పి కూటమిగా కలిసి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్తే వీళ్ళు కూడా కూటమిని గెలిపించుకొని మా కష్టాలు తీరుతాయని చెప్పి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఏమైందంటే ఆ డిమాండ్లు నెరవేరకపోగా డిమాండ్లు అడుగుతూ ఉంటే వీరిని కష్టపెడతా ఉంటే ఇప్పుడు వీళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో వారికి ఒక క్లారిటీ వచ్చింది, ఈయన మారలేదు, ఇప్పుడు మారాల్సింది ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి మారితే తప్ప మా డిమాండ్లు
మారేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక ఆలోచన ఉద్యోగస్తులకు వస్తుందనేటువంటిది విస్తృతమైనటువంటి చర్చ. కాబట్టి ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం ఏదో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పినప్పటికీ కూడా ఆయన ఆలోచన విధానం ప్రకారము ఈ డిమాండ్లు నెరవేర్చేటువంటి ఆలోచన వారికి ఉండదు, వాళ్ళు నెరవేర్చరు. సో జరిగేది ఏంటి, ఇంకా డిమాండ్లు నెరవేర్చకపోతే తమ డిమాండ్ల కోసం ఉద్యోగస్తులు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పటికే వాళ్ళకు ఒక కార్యాచరణ అనేది వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారంటే ఇది జిల్లాల వారీగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే, నెరవేర్చడు అనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది, మోసపోయాము మోసం చేశాడు అని. మారని మనిషి, ఖచ్చితంగా మేమే మారుస్తాము, సీఎం పదవి నుంచి దింపుతాము అనేటువంటి అభిప్రాయాలు ఉద్యోగస్తుల నుంచి వస్తూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది, వాళ్ళల్లో ఉద్యోగస్తుల విషయంలో కూడా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. వాళ్ళల్లో పెరగడం ఒక ఎత్తు అయితే ఉద్యోగస్తుల వ్యతిరేకత పెరగడం అనేటువంటిది మరొక ఎత్తు అని చెప్పవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతున్నది. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఉద్యోగస్తుల డిమాండ్లు చంద్రబాబు సర్కార్ మరి తీరుస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.